పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము. మనము తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమియూ లేకుండా అతనిని హతము చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నింటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటానున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు, గవునులు, గడియలును గల దుర్గములు. అవియుగాక ప్రాకారములు లేని పురములనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి. వారి పశువులన్నింటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అద్దరినున్న దేశమును అమోరీల 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సీదోనీయులు హెర్మోనును షిరియోన్ అని అందురు, అమోరీయులు దానిని షెనీర్ అని అందురు. మైదానమందలి పురములన్నింటినీ, బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రెయి అను వాటి వరకు గిలాదంతటినీ బాషానును పట్టుకొంటిమి. రెఫాయీలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగురాజు దేశమైన బాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీల దేశమనబడిన బాషాను అంతటినీ, అర్గోబు ప్రదేశమంతటినీ మనష్షే అర్ధగోత్రమునకిచ్చితిని. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీలకు గిలాదునిచ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రము వరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యోర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులగు ఇశ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చునట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొను వరకు మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తర్వాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెలుచున్న రాజ్యములనన్నింటినీ యెహోవా అలాగుననే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను, యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టియున్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరినున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని
నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. అప్పుడు మనము బేత్పయోరు ఎదుటనున్న లోయలో దిగియుంటిమి. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.